కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 863వ వినిపించే కథ VK 863 శ్రీ ప్రదీప్ వజ్జీర్ గారి కథ ఆ నలుగురు. ఇది దేశం కోసం కథల సిరీస్ కథ. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ వజ్జీరు ప్రదీప్, ప్రైవేటు రంగ ఉద్యోగి. ఇంతవరకు 32 కథలు వారి కలం నుండి జాలువారాయి. వారి చుక్కల పందిరి కవితా సంపుటి శ్రీ తనికెళ్ల భరణి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. వివిధ సాహిత్య సభల్లో పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందారు రచయిత. వారి చిలుక బండి కథకు 2024 శ్రీశ్రీ కథా పురస్కారం లభించింది. వారి కథ ఇప్పుడు విందాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం అంటూ మైక్లో పాట వినిపిస్తోంది. గబగబా లోకల్ బస్సు దిగి ఓ చోట ఆగింది అంజలి. గాభరా పడుతూ అటు ఇటు దిక్కులు చూసింది. చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుని ఊపిరి పీల్చుకుని బ్యాగ్లోని వాటర్ బాటిల్ తీసి కాసిన్ని నీళ్లు తాగింది. స్టేషన్లో నుండి అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. బ్యాగులో ఫోన్ మోగటంతో తీసి చూసింది. అమ్మ బస్సు ఎక్కినప్పటి నుంచి ఇప్పటికి 4 సార్లు చేసింది. ఫోన్ ఎత్తి, అమ్మా ఏమిటి అంది. అంజలి, ఆ మిగతా ముగ్గురిని కలిసావా? ఎలా వెళ్తున్నారు? జాగ్రత్తగా వెళ్ళండి. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ జాగ్రత్తలు చెబుతోంది. అయ్యో రామా, అమ్మా ఇంకా వాళ్ళు రాలేదు. నువ్వేం ఫికర్ పడకు, మేం జాగ్రత్తగానే వెళ్తాం. టేబుల్పై మార్నింగ్ వేసుకునే టాబ్లెట్లు పెట్టాను, వేసుకున్నావా లేదా? అనునయంగా అంది. హారన్ మోగుతూ ఆటో ఒకటి వేగంగా వచ్చి తన పక్కనే ఆగింది. నమస్తే అక్క అంటూ బ్యాగ్ తీసుకుని దిగాడు సలీం. భయ్యా ఎంత ఇవ్వాలి? 80 రూపాయలు ఇవ్వండి సార్. సరే ఇదిగో అంటూ పర్సు తీశాడు సలీం. నా దగ్గర చేంజ్ ఉంది తీసుకో అంటూ డబ్బులు తీసింది అంజలి. అక్క ప్రస్తుతం నా దగ్గర డబ్బులున్నాయి, నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే అడిగి తీసుకుంటాలేండి తనదైన శైలిలో చెబుతూ ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించాడు. అక్కడ కూర్చుందాం రండి అంటూ పక్కనే ఉన్న బెంచ్ చూపించాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు అర్థమైనా కాకున్నా వింటూ అలానే నిల్చున్నాడు జయంత్. అతన్ని గమనించిన ఇద్దరూ బెంచ్పై నుంచి లేచి నిల్చున్నారు. జయంత్ ఎప్పుడొచ్చావు? ఇద్దరూ ముక్త కంఠంతో అంటూ దగ్గరికి వచ్చారు. ఇందాకే ట్రైన్ దిగాను. ఎప్పుడూ మనం కలుసుకునే ప్లేస్ ఇదే కదా, మీరు మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇలా నిల్చుండిపోయాను నవ్వుతూ హిందీలో చెప్పాడు జయంత్. మీరు ఎప్పుడూ టూర్లంటూ కొత్త ప్రదేశాలకు వెళ్తారు కదా, ఈసారి ఢిల్లీ నుంచేనా లేక మరెక్కడి నుంచైనా వస్తున్నారా? నవ్వుతూ అంది అంజలి. ఈ జీవితం నాకు పునర్జన్మ. గతంలో ఎలా ఉన్నా మనం ఇప్పుడు సమాజానికి చేయవలసింది చాలా ఉంది. అందుకే జాబ్తో పాటు ఈ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెడుతున్నాను మేడం అన్నాడు హిందీలో జయంత్. మీలా అందరూ ఉంటే ఎంత బావుండు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు నలుగురు చేతులు వేస్తే ఆ కుటుంబం నిల్చుంటుంది. అసలు పేదవాళ్ళు అనే పదమే ఉండదు కదా. ప్లాట్ఫామ్ పైన అడుక్కుంటున్న ఓ పెద్ద ఆయన్ని దగ్గరికి పిలుస్తూనే బాధగా అంది అంజలి. అతను మెల్లగా దగ్గరకు రాగానే అతని వివరాలు నోట్స్లో రాసుకుని ముగ్గురు డబ్బులు తీసి అతనికిచ్చారు. అంజలి పదే పదే వాచ్ వైపు చూస్తూ, ముగ్గురం వచ్చాం, మరి జోసెఫ్? అంజలి ఇద్దరిని చూస్తూ అంది. ఇంతలో అంజలి ఫోన్ మోగడంతో తీసి చూసింది.
వినాయకుడి టెంపుల్కి ఆపోజిట్ కార్నర్ దగ్గర బేకరీ ముందు కారు ఆపినట్టు చెప్పడంతో ముగ్గురు బ్యాగులు తీసుకుని కారు దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఏమేం తీసుకెళ్లాలో ముందే అనుకున్నారు. ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని చర్చించుకున్నారు ఆ నలుగురు. ఆ తర్వాత జోసెఫ్ కారు డిక్కీ ఓపెన్ చేసి ముగ్గురు బ్యాగులు అందులో సర్ది నలుగురు బయలుదేరారు. కారులో మా తుజే సలాం అంటూ ఏఆర్ రెహమాన్ సాంగ్ వస్తోంది. వందే మాతరం అన్నప్పుడల్లా శరీరం ఉప్పొంగిపోతోంది. అవును, మరి దేశభక్తి ఏ భారతీయుడికి ఉండదు చెప్పండి? పుట్టిన నుంచి చచ్చే వరకు మనం మాతృదేశాన్ని ప్రేమించడమే కదా మనకి మన తల్లిదండ్రులు గురువులు నేర్పింది. పొలిమేర దాటుకుని దుమ్ము లేపుకుంటూ ఊళ్ళోకి వచ్చింది కారు. దారి పొడవున ఊరి పెద్దలు, విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో స్వాగతం పలుకుతుంటే ఓ షామియానా వేసిన ఇంటి ముందుకు వచ్చి శబ్దం చేస్తూ ఆగింది. ఆ నలుగురు మెల్లగా కారు దిగారు. వారికి స్వాగతం చెబుతూ అందరూ దగ్గరికి వచ్చి ఆత్మీయంగా పలకరించారు. ఓ పెద్ద మనిషి వచ్చి వారిని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. వృద్ధ దంపతులు, ఓ పెళ్లికి ఎదిగిన అమ్మాయి కాస్త చీకటి కమ్ముకున్న గదివైపు కూర్చున్నారు. ముగ్గురి ముఖాలలో విషాద ఛాయలు కమ్ముకుని చెదిరిన గూటిలో రెక్కలు విరిగిన పక్షుల్లా ఉన్నారు. కుర్చీలో ఉన్న ఫోటోకి పూలమాల వేసి వాళ్ల పక్కన వెళ్ళి కూర్చున్నారు ఆ నలుగురు. గుండె పొరల చాటున దాగిన దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబుకినట్టు బోరున విలిపించారు. వాళ్ళని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. వారు స్థిమితపడ్డాక అక్కడ నిశ్శబ్దం అల్లుకుంది. కాసేపటికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పిల్లలు ఎలా ఉన్నారర్రా? కళ్ళు తుడుచుకుంటూ నలుగురిని దగ్గరకు తీసుకుని తడిమి తడిమి చూస్తూ ముక్తకంఠంతో అన్నారు సత్యవతి, జనార్దన్. మేం బాగున్నామమ్మా, ముగ్గురిని దగ్గరకు తీసుకుని అన్నారు. ఆకాశం ప్రేమగా వర్షించింది. అసలు ఆ నలుగురు ఎవరు బాబాయ్? సర్పంచ్ వైపు చూస్తూ మైక్ పట్టుకుని అంది మీడియా రిపోర్టర్ శ్వేత. అదుగో ఆ ఫ్లెక్సీలోని వ్యక్తి పేరు అశోక్. ఇంట్లో ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు సత్యవతి, జనార్దన్, అతని చెల్లి కావ్య. హనుమకొండ కేడీసీలో డిగ్రీ చదివాక ఆర్మీ కోచింగ్కి హైదరాబాద్ వెళ్ళాడు. ఆ తర్వాత జాబ్ వచ్చిందని సంతోషంగా ఊరందరికీ చెప్పాడు. మా వాడు ఆర్మీలో చేరాడు, కార్గిల్లో ఈ దేశ భద్రత కోసం సైనికుడయ్యాడు. ఉప్పొంగే సంతోషంతో చెప్పేవాళ్ళు ఆ దంపతులు. ఏమయ్యా, సత్యమ్మ నోములు వ్రతాలు చేయగా పుట్టిన ఏకైక సంతానాన్ని సైన్యంలోకి ఎందుకు పంపినట్టు? ఇక్కడ ఉంటే ఏదో ఉద్యోగం చూసుకుని వ్యవసాయంలో నీకు సాయం చేసేవాడు కదా. అక్కడక్కడ బంధువులు జనార్దనుని ప్రశ్నించేవాళ్ళు. మరి అతనేం చెప్పేవాడు? ప్రశ్నార్థకంగా చూస్తూ అంది రిపోర్టర్ శ్వేత. ఆ ఒక్కడే కాదు, నాకు 4 పిల్లలున్నా నేను బార్డర్కే పంపేవాణ్ణి. చేనుకి కంచె లేకపోతేనే ఏ గొడ్డు గోదామేస్తుందోనని భయపడతాం. అలాంటిది సరిహద్దులో వాళ్ళు మన దేశం కోసం ప్రాణాలకు తెగించి ధైర్యంగా నిల్చున్నారు. వాళ్ళక్కడ ఉంటేనే కదా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మీసం మెలేస్తూ ధైర్యంగా అనేవాడు. సర్పంచ్ చెప్పే మాటల్ని మీడియా రిపోర్టర్ శ్వేత, కెమెరామన్ రాకేష్ షూట్ చేస్తున్నారు. పూజారి మంత్రోచ్చరణ కార్యక్రమాలు అయిపోయాయి. లోపల నుండి టవల్తో కండ్లు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు జనార్దన్. కెమెరామన్ని తీసుకుని అతని వద్దకు పరిగెత్తింది శ్వేత. కెమెరా జూమ్ చేశాడు రాకేష్. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టున సుమతి. కెమెరాను చూస్తూ చెప్పాడు జనార్దన్. పక్కనే ఉన్న కొంతమంది పెద్ద మనుషులు అతని దగ్గరకు వెళ్ళి చైర్లో కూర్చోబెట్టారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరిని ప్రశ్నించినా లాభం లేదని డైరెక్ట్గా జనార్దన్ గారి దగ్గరికి వచ్చింది శ్వేత. సార్ ప్లీజ్, ఆ నలుగురు ఎవరు? మీ అబ్బాయికి వాళ్ళకి ఉన్న బంధం ఏమిటి? కాస్త వివరంగా చెప్పండి, శ్వేత బతిమిలాడుతూ అడిగింది. ఆయన ఆలోచనలు సుడులు తిరిగాయి.
గతం జ్ఞాపకాలను మెల్లగా నెమరేసుకుంటున్నాడు. కార్గిల్. పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ దాటుకుని భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఆ విషయం ఆర్మీకి తెలవగానే సైన్యం అలర్ట్ అయింది. ఒకవైపు బాంబుల మోత. మేరా భారత్ మహాన్ అంటూ సైన్యం శత్రుమూకలపైకి దూసుకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇటువైపు రండి, ఇదిగో ఈ దిశన పెడితే వాళ్ళని మట్టు పెట్టచ్చు. అశోక్ మిత్రులకు సలహాలిస్తూ ముందుకు వెడుతున్నాడు. యుద్ధం తీవ్రతరమైంది. ఒకవైపు చెల్లాచెదురుగా ఉన్న శవాలు, వాటిని దాటుకుంటూ ఒక్కో మంచు శిఖరం ఎక్కుతూ ముందుకు వెళ్తోంది సైన్యం. హోరాహోరీగా యుద్ధం జరుగుతోంది. హఠాత్తుగా బుల్లెట్ దూసుకు వచ్చి తగిలింది అశోక్కి. తూర్పు సూర్యుడు ఎర్రబడ్డాడు. అశోక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడని, ఆ తరువాత ఆసుపత్రిలో మరణించాడన్న వార్త టీవీ వార్తల్లో చెప్పారు. వీర్ జవాన్ అశోక్ అమర్ హై, జై జవాన్ జై భారత్ అంటూ వార్త తెలిసిన జనమంతా అతని ఇంటికి చేరారు. అశోక్ కాలేజీలో ఉండగానే ఓ స్వచ్ఛంద సంస్థ వారికి ఆర్గన్ డొనేషన్పై సిగ్నేచర్ చేశాడు. ఆ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ముందు చూపుతో స్నేహితులకు చెప్పిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. నేను రైతుగా ఈ దేశానికి అన్నం పెడుతుంటే నా కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మా పూర్వజన్మ సుకృతం కదా అంటూ బోరుమన్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సందేశం గుర్తుకు వచ్చింది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః. నిజమే, మరుజన్మ ఉందో లేదో కానీ ఈ అవయవ దానం వలన మాత్రం తమ కొడుకు పునర్జన్మ ఎత్తుతున్నాడు కదా అంటూ పేపర్లపై సంతకం చేశారు. అవయవ దానం చేయండి, మరో ప్రాణానికి ప్రాణం పోయండి. అశోక్ తన డైరీలో రాసుకున్న మొదటి పేజీలోని అక్షరాలు జనార్దన్ అందరికీ చదివి చూపించాడు. గతం జ్ఞాపకాల నుండి బయటికి వచ్చాడు జనార్దన్. అవయవ దానం చేయటం వలనే ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర జవాన్ రుణం తీర్చుకోవడానికి ఆ నలుగురు మా కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. గద్గదమైన స్వరంతో అన్నాడు జనార్దన్. సత్యవతిని కావ్యని తీసుకుని బయటికి వచ్చారు వాళ్ళు. ఇంటి ముందు వేసిన వేదికపై కొంతమంది వచ్చిన పెద్దలు మాట్లాడి కూర్చున్నారు. ఆ తర్వాత మనది కర్మభూమి, ఇక్కడ పుట్టడం మన అదృష్టం, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటం మన బాధ్యత. గ్రామ పెద్దలారా, ఈరోజు ఒక్కడి వలన మేం నలుగురం బతికాం. రేపు మీ వలన మరో కొంతమంది బతకాలి. అవయవదానం చేయండి, ప్రాణదాతలు కండి. నలుగురు చెబుతుంటే ఉత్కంఠగా వింటున్నారు గ్రామస్తులు. ఆ తర్వాత సాయంత్రం పాఠశాల పిల్లలతో సమావేశమయ్యారు. నేటి బాలలే రేపటి పౌరులు. మీరు చక్కగా చదవాలి, చక్కగా ఎదగాలి, మన అశోకుల ఈ దేశ సేవ కోసం నడుం బిగించాలి అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ఎవరి భవిష్యత్తు ఎలా అల్లుకోవాలో ఉపన్యాసం ద్వారా స్ఫూర్తి నింపారు. పిల్లలకు బట్టలు, పుస్తకాలు, కంప్యూటర్స్, ఇతర వసతులకు కావలసిన నగదు స్కూల్ ప్రిన్సిపాల్కి అందించారు. అందరూ సహపంక్తి భోజనం చేశారు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అక్కడ ప్రతిధ్వనించింది. దేవుడు ఒకటి తీసుకుంటే మరోటిస్తాడంట. ఈ నలుగురు మా పిల్లలు, నా కూతురితో 5 అంటూ గంభీర బదనంతో ఆ దంపతులు 5 దగ్గరికి తీసుకుంటుంటే అక్కడ ఉన్న అందరూ కరతాళ ధ్వనులు చేశారు. శ్వేత కళ్ళు చెమర్చాయి. భరతమాత చేతిలో త్రివర్ణ పతాకం గంభీర బదనంతో రెపరెపలాడింది.
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటూ గాలి మెల్లగా శృతి పాడింది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఇంతవరకు మీరు 863వ వినిపించే కథ VK 863 దేశం కోసం కథల సిరీస్ కథ శ్రీ ప్రదీప్ వజ్జీర్ గారి కథ ఆ నలుగురు విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.